జగిత్యాలలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అప్పు తీసుకున్న వారు బాకీ చెల్లించలేదని వడ్డీ వ్యాపారి రెచ్చిపోయాడు. తన బాకీ చెల్లించాలంటూ అప్పు తీసుకున్న వారింటికి తాళం వేశాడు. దీంతో కుటుంబ సభ్యులంతా చలిలోనే బయట ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కటికవాడకు చెందిన రవి 2018లో వడ్డీ వ్యాపారి దగ్గర 4 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. ఇప్పటికే 7 లక్షల రూపాయలు బాకీ కింద చెల్లించాడు. ఇంకా 1 లక్ష రూపాయలు మాత్రమే చెల్లించాలని కానీ వడ్డీ వ్యాపారి వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇంటికి తాళం వేయడంతో వారంతా బయట ఉండాల్సి వచ్చింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోనికి దిగి వివరాలను సేకరిస్తున్నారు. లోన్ ఇచ్చిండ్రు, నా కొడుకు తీసుకున్నాడు. 4 లక్షలకు 7 లక్షలు కట్టిర్రు. ఇంకొక 1 లక్ష రూపాయలకు ఇప్పుడు అడ్డి కడ్డీ వేసుకుంటూ పోతుర్రు. మాకు లోపల ఉన్న వాళ్ళం బయట నూకేసి తాళాలేసి తాళంకి 5,000, తాళకి 500 ఎత్తుంది. లాయర్ అత్తడట, లాయర్కు కూడా 2,000 రూపాయలు ఫీస్ అట. ఇక్కడ నుంచి కట్టలేక మాకు ఎక్కడ సమాధానం అయితే లేదు. మా కొడుకు కనిపించింది, మాకు పని లేదు, ఏం లేదు. మేము 4 లక్షలు తీసుకున్న నా కొడుకు 7 లక్షలు కట్టిండు. మళ్ళీ 7 లక్షలు 2 లక్షలకు మేము కర్ణ వచ్చినప్పుడు ఒక 4 డీ ఉన్నాయట, దానికి ఇంట్రెస్ట్ చేసుకుంటూ పోతారు. 4 వచ్చి కొట్టారు. తీసుకోకుంటే నువ్వు ఎవరితోనని చెప్పుకో, మాకేం తెలియదు, నువ్వు పోలీసు వాళ్ళతో చెప్పుకో, అందరి సంతకాలు ఉన్నాయి, అందరి దగ్గర మేము సంతకాలు తీసుకొని మేము ఇచ్చినామని అంటాం.